హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బెల్లం పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి ఒక గ్లాస్ పాలు తీసుకోండి. అందులో కావాల్సినవి బియ్యం పిండి 1 కప్పు, బెల్లం ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, ఇలాచీలు, నెయ్యి, ఇలాచీలు. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని అవి బాగా మరిగిన తర్వాత దీంట్లో బియ్యం పిండి వేసుకొని మనం గరిటెతో వెంటనే తిప్పుకోవాలన్నమాట, లేదంటే గడ్డలు కడుతుంది. ఇలా మనం మొత్తం కూడా పిండిని ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడుతున్న టైంలో మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకొని మొత్తం కూడా ముద్దలాగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా అయిన తర్వాత దీన్ని ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత దీన్ని మనం తాలికలుగా చేసుకోవాలన్నమాట. అంటే చిన్న ముద్ద తీసుకొని ఇలా పొడవుగా మ్యాగీ టైప్లో పెద్ద మ్యాగీలాగా చేసుకోవాలన్నమాట. కావాలంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ మీడియం సైజులో ఇలా తాలికలన్నీ కూడా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మనకి తాలికలన్నీ కూడా తయారైపోయాయి. ముందుగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, బాదం కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు, లేదంటే ఇలా కొబ్బరి ముక్కలు ఓన్లీ జీడిపప్పుతో కూడా ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని కొద్దిగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మాడకుండా లో ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోండి. చూసారు కదా, ఈ మోతాదులో వేగిన తర్వాత వీటిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కళాయిలో పాలు వేసుకోండి, చిక్కటి పాలు. దీంట్లోనే తాలికలు మనం చేసి పెట్టుకున్నాం కదా, అవి వీటిని ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా కలపకుండా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికించుకోవాలి కొద్దిగా. దీంట్లోనే బెల్లం వాటర్ లేదా డైరెక్ట్ బెల్లం తురుమైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మనకి కలర్ ఇలా మారుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఇలాచీలు కూడా దంచి వేసుకోవాలి. ఇలాచీలు స్మెల్ కోసం ఒక 2 దంచి అలా వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన బెల్లం పాలు తాలికలు మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరని ఆశిస్తాను.